ఓకే, టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 ఏమంటారు, కళ్యాణ్ ఉండొచ్చు. ఇవి ఫస్ట్ చెప్తాను చూడండి. టాప్ 5 లో ఉండే వాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి మన శుభన్ శెట్టి అని ఉంటారు, ఇమాన్యుయల్ ఉంటారు, ఓకేనా. దెన్ తర్వాత ఇంకొకటి తనూజ ఉంటారు, కళ్యాణ్ ఉంటాడు, అండ్ అలాగే మన పవన్ కళ్యాణ్ ఉంటారు, జమన్ పవన్. నాకు టాప్ 5 లో వీళ్ళే అనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు ఆడినంత మంచిగా, వీళ్ళు ఏమంటారు హౌస్ లో కలిసిపోయినంత ఇదిగా, వీళ్ళు ఎంటర్టైన్ చేసినంతగా ఇంకెవరు ఎంటర్టైన్ చేయలేదని నా ఆశ. సో దివ్య వచ్చి టార్గెట్ చేస్తుంది కదా తనుజాని, ఏమంటారు దాని గురించి? తొందరగా ఆమెని ఎప్పుడు వీకెండ్ వచ్చింది అప్పుడు ఆమెను పంపించేస్తే బాగుండు అనిపిస్తుంది. సో దివ్య స్ట్రాటజీ అనుకోవచ్చు కదా తనుజ. దివ్యాని స్ట్రాటజీ కాదండి, అది ఏమంటారు పగ అంటారండి. కావాలని చెప్పని చేయటం అని అంటారు. సో తనుజాకి ఫ్యాన్స్ లేరు, అంతా పిఆర్ మాఫియా అంటున్నారు, ఏమంటారు? ఏమో, నేనైతే ఓటేసానండి, నేను ఫ్యాన్లే కదా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఫ్యాన్స్ చేస్తారు. సో ఇలాంటి ఒకటి జరిగిద్దని నాకు తెలియదు. ఇదే విషయాన్ని లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ మన పల్లవ ప్రశాంత్ అన్న వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. బట్ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. బట్ ఇది కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. నేనైతే ఓటేసాను. అంటే తనుజ కూడా పల్లవి ప్రశాంత్ లాగే చేస్తారు జనం అని చెప్తున్నారు, ఏం చెప్తారు? హలో ప్రశాంత్ వేరు, తనుజ వేరండి. సింపతి కార్డ్. పల్లవ్ ప్రశాంత్ గారు గెలిచినప్పుడు ఎక్కడెక్కడ నుంచో జనాలు వచ్చి ఏమంటారు దాన్ని అన్నపూర్ణ స్టూడియో ముందు కొట్టుకొని నచ్చారు, పోలీసులు ఆపలేక అల్లాడిపోయారు. అది వేరు, ఇది వేరు. సో ఈ వీక్ లో ఎలిమినేషన్ లో చాలా ఉన్నారు కదా, ఎవరు ఉంటారు అనుకుంటారు నామినేషన్స్ లోకి? ఈ వీక్ నామినేషన్ లోనా నేను అది గెస్ట్ చేయలేనండి. ఎందుకంటే అందరు బాగానే ఆడుతున్నారు. నాకు తెలిసినంత వరకు గౌరవ్, నిఖిల్ వీళ్ళిద్దరే కొంచెం నాకు డల్ గా అనిపిస్తున్నారు. ఈ వీక్ లో మేబీ వాళ్ళిద్దరు ఎవరన్నా ఒకళ్ళు ఉండవచ్చు. ఇంకొకటి మన ఆంటీ సంజన ఆంటీ కూడా ఉండొచ్చు. వాళ్ళ ముగ్గురు కొంచెం డల్ గానే ఉన్నారు ఉన్న వాళ్ళందరిలో కల్లా. మేబీ వాళ్ళు మేబీ అవ్వచ్చు ఎలిమినేట్ వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు. సో కళ్యాణ్ కూడా తనుజ సాక్రిఫైస్ చేశాడు కదా, సో ఏమంటారు దాని గురించి? బాగుందండి, ఎందుకంటే ఒకరినొకరు సాక్రిఫైస్ చేసుకున్నారు కదా. లైక్ ఎట్లా అంటే తర్వాత అయినా మనం వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి ఉంటాము. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎవరేంటి అనేది ప్రూవ్ చేసుకొని వెళ్ళాలి, కానీ వాళ్ళని మనం నామినేట్ చేసి మన ఆనందం కోసం వాళ్ళని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పని ఆలోచించిన విధానం వాళ్ళిద్దరిది చాలా బాగా నచ్చింది. ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఫేక్ అని అంటే నాకైతే ఏమంటారు మొన్న జరిగిన విషయంలో, సాటర్డే జరిగిన విషయంలో అయితే ఇమానుయల్ ఎందుకో కొంచెం నాకు ఫేక్ లా అనిపించాడు జస్ట్ ఆ ఒక్క విషయాన్ని బట్టి. ఎందుకంటే ఫస్ట్ నుంచి బాగుంది, బట్ అక్కడ తన స్వార్థం కోసం ఎక్కడో గౌరవ్ని కొంచెం ఇచ్చేసాడు అని చెప్పని అనిపించింది. ఆ విషయంలో నాకు కొంచెం నచ్చలేదు. సో దాన్ని బట్టి నేను చూసుకుంటే మాత్రం, అంటే ఫస్ట్ గేమ్ నుంచి చూసారు కదా, అప్పటి నుంచి లేదు ఇప్పుడు ఎందుకు అనంటే, ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే నేను చెప్పేది, అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే అన్నంలో చెయ్యి పెట్టి కలబెట్ట అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలు. ఇక్కడ కూడా అదే జరిగింది, ఓకేనా. ఆయన ఇన్ని రోజులు ఆడిన గేమ్ ఒక్క విషయంలో పోవచ్చు. నేను చెప్పను, ఆ విషయం డైరెక్ట్ గా చెప్పలేను, బట్ నాకు అది నచ్చలేదు బస్. తనుజ అలాగే ఇమానుయల్ ఇద్దరిలో బెస్ట్ ఎవరు? తనుజ. ఎందుకు తనుజ? ఎందుకంటే పక్కన గురించి ఆలోచించింది, తనకేం తను ఆడింది. సో అలాగే ఇప్పుడు రామరాథ వెళ్ళిపోయాడు కదా, సో పేరు అంటారు తను కరెక్ట్ గా వెళ్ళిపోయాడా కావాలని వెళ్ళిపోయాడు అంటే తనకి హోమ్ సిక్ అనుకుంటాను. అంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంది కదా, వస్తారు కదా ఎందుకు అని అంటే నాకు తెలిసినంత వరకు ఉంటే ఈ వీక్ ఆయన వెళ్ళిపోయాడు. లైక్ సండే నిన్న వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళిపోయి ఉండొచ్చు. సో అప్పుడు వెళ్ళిపోయి వాళ్ళందరి దగ్గర మాట్లాడి వాళ్ళందరితో ఇంతవరకు బాగుండి, వాళ్ళందరి దగ్గర ఎంతవరకు బాగుండి సడన్ గా వాళ్ళందరితో మాటలు అనిపించుకుంటే నామినేట్ అయిన క్షణంలో ఆయన తీసుకోలేక మేబీ ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు. నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే అందరితో బాగున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన మళ్ళీ వాళ్ళు ఏమన్నంటే ఆయన తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన విధానం చూస్తే, ఆయన మాట్లాడిన విధానం చూస్తే మంచోళ్ళ అనిపించాడు. ఇంకొకటి అదొక్కటేనా రీజను, లేకపోతే ఆయన మాట్లాడేదానికి ఉండేదానికి సంబంధం లేకోకుండా ఉంది. సో ఆయన ఎంతవరకు నిజం చెప్తున్నాడు, ఎంతవరకు అబద్ధం చెప్తున్నాడు అని అర్థం కావట్లేదు. ఎందుకంటే అమ్మా నాన్న కోసం అంటే ఆయన ఇన్నాళ్ళు యూట్యూబ్ కోసం కష్టపడడానికి హైదరాబాద్ లోనే ఉన్నారు ఆయన.
సో అమ్మ నాన్న కోసం అని చెప్పని అనుకుంటే ఆయన ఇన్నాళ్ళు ఉన్న ఆయన ఒక 100 days అంటే ఒక 3 months ఉండలేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్. సెకండ్ వచ్చేసేసి 8 మంది పిల్లలు అన్నారా? 8 మంది పిల్లల్ని చూడటానికి వాళ్ళ అమ్మ నాన్న లేరా? సెకండ్ డౌట్. థర్డ్ వచ్చేసి 2 కుక్క పిల్లలు అని చెప్పాను అన్నాడు. ఆ కుక్క పిల్లల్ని చూడటానికి 8 మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా లేరా? ఎవరో ఒక్క ముద్ద అన్నం పెట్టలేరా? 100 days తర్వాత రిటర్న్ వచ్చేసేస్తారు కదా. సో అది ఎందుకో నాకు ఫేక్ అనిపించింది. ఆయన మాట్లాడింది అంత కరెక్ట్ అనిపించలేదు. లిటరల్లీ చెప్పాలని అంటే ఏదో దాస్తున్నట్టే, 100కి 100% ఏదో దాస్తున్నాడు. ఆయన ఫేస్ లో ఆ పెయిన్ అనేది కనిపించింది. ఇక నేను వెళ్ళొచ్చు. ఓకే. సో భరణి, తనుజ అలాగే దివ్య మధ్యలో శాండ్విచ్ అయిపోతున్నారు అంటారు, ఏమంటారు? అది వాస్తవేనండి. ఎందుకంటే ఒకటి తనుజ వచ్చేసేసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నంత ఫీల్ అవ్వట్లేదు, కానీ ఎందుకు తనుజను భరణి గారు మాట్లాడుకుంటుంటే దివ్య అంత ఫీల్ అవుతుందో నాకు అసలు అర్థమే కావట్లేదు. చాలా ఫీల్ అవుతుంది. అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. దానివల్లనే తనుజని కావాలని చెప్పని కంటెంట్ గా అవ్వకుండా చేసేసేసి తనుజనే చాలా మంది టార్గెట్ చేస్తున్నారు హౌస్ లో. సో సపోర్ట్ ఎందుకు అని చెప్పానంటే, ఒకటి ఎందుకు అమ్మాయిని కావాలని చెప్పని టార్గెట్ చేస్తున్నారంటే ది స్ట్రాంగెస్ట్ ప్లేయర్, ఎందుకంటే ప్రతి విషయంలో బాగా ఆడేది. ఆ విషయంలో అమ్మాయిని కావాలని టార్గెట్ చేస్తున్నారు. మేబీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, గెలిచే ఛాన్సెస్. సో దానివల్ల అమ్మాయిని ఎట్టయినా పంపించాలి అని ఒక తాడుతో అమ్మాయినే కావాలని టార్గెట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సుమన్ గారు, తనుజ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు విన్నర్, ఒకళ్ళు రన్నర్. టాప్ 5 లో ఉంటారు. విన్నర్ అయితే కూడా బాగుంటుంది, బట్ కాకపోతే వీళ్ళిద్దరు అవుతారని, ఎందుకంటే గేమ్ ను బట్టి చూసి చెప్పేసేసి ఈజీగా. ఇమాన్యుయల్ కి సెకండ్ ప్లేస్ వచ్చింది. మేబీ రన్ అవ్వచ్చు, చేసేదేముంది. ఇంకా 3 వారాలు ఉందండి. 3 వారాల్లో ఏమంటారు, విత్తనం చెట్టు అవ్వచ్చు, చెట్టు కాయను కూడా ఇవ్వచ్చు. చెప్పలేం మనం. ఏదైనా ఏమి జరిగిద్ది అనేది చెప్పలేం మనం, ఎందుకంటే అది బిగ్ బాస్ అక్కడ ఏమైనా జరగచ్చు. సో అంటే నాగార్జున గారు సపోర్ట్ చేస్తారు తనుజకి అంటారు. నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పానంటే నాకు అనిపించలేదండి. ఎందుకంటే అమ్మాయి తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నాం అని చెప్పని మాట్లాడారు. లాస్ట్ వీకెండ్ లో కూడా అమ్మాయి గబా కోపంగా మాట్లాడుతున్నట్టు, అమ్మాయి స్పీడ్ గా మాట్లాడే విధానాన్ని కోపంగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి స్లోగా మాట్లాడు, నవ్వుతా మాట్లాడు అని చెప్పని ప్రతి విషయంలో అమ్మాయిని టార్గెట్ చేసే మాట్లాడారు, కానీ ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఇన్ప్లేట్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి ఎవరితో తనైతే మాట్లాడట్లేదు కదా ప్రెసెంట్. అది ఒకప్పుడు, ఇప్పుడు ఎవరితో బాండింగ్స్ తో లేదు కదా. అంటే ఒకప్పుడు నేనే చెప్పాను, వై అనంటే బాండింగ్స్ పెట్టుకొని తనతో ఎవరైతే బాగుంటారో వాళ్ళే నామినేట్ అవుతున్నారు అని చెప్పాను. ఒకప్పుడు నేనే చెప్పాను. బట్ నిన్న సాటర్డే జరిగిన ఒక విషయంతో అమ్మాయి చెయ్యట్లేదు, ఇది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అని చెప్పని నాకే అనిపించింది. అమ్మాయిని చూసి అప్పుడు నాకే బాధ అనిపించింది. సో ఆ విషయాన్ని బట్టి నేను చెప్తున్నాను తప్పించి ఇంకోటి ఏం లేదు. ఫేర్ వచ్చేసేసి తనుజ, అన్ఫేర్ వచ్చేసి దివ్య. దాంట్లో అసలు మొహమాట లేకుండా 100కి 200% చెప్తాను.